కురుక్షేత్ర సమరం అయిపోతుంది. మొత్తం కౌరవులంతా మరణిస్తారు. గాంధారి మరుభూమికి వెళుతూ ఉంటుంది. ఈ లోపల ధర్మరాజు పాండవులంతా కూడా వస్తారు. వచ్చిన తర్వాత వ్యాసుడు కూడా ఆ సమయానికి వస్తాడు. ఎందుకంటే గాంధారి చాలా కోపంతో ఉందని తెలిసి ఆయనకి. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కళ్ళు కనబడవు కదా, ఆయన మా గుండెలో మండుతూ ఉంటుంది. ఆయన చెప్పుకోలేకపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. గాంధారి ఆయన తరఫున వకాలతా పుచ్చుకుని, వకాలతా అంటే పాపం ఆవిడేం చేస్తుంది, తన కొడుకులందరూ పోయారు, భర్త కనీసం ఒక్క కొడుకైనా మిగలని ఆ ఫీలింగ్లో ఆవిడ ఉంటుంది. ఇద్దరికి కొడుకులు లేరని బాధ ఆవిడ గుండెల్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది, దుఃఖం. ఆ దుఃఖాన్ని అణుచుకోవడం కోసం ఆవిడ శాపం ఇస్తుందేమో అని వ్యాసుడు అంటాడు. పాండవులు కౌరవులు చేసుకునే యుద్ధానికి వాళ్ళిద్దరిది కారణం కాదు, ఒక విధి చేసిన విన్యాసం ఇది. నువ్వు ఆవేశపడి నీ యొక్క కోపంతో వాళ్ళకి శాపం ఇవ్వకు, కాస్త సంయమనం పాటించు అని చెప్తాడు. గాంధారి కాస్త తగ్గుతుంది. ఇంతలో భీముడు ఎదురవగానే కాళ్ళకు దండం పెడతాడు. భీముడితో అంటుందన్నమాట, గదతోటి తొడలమే కొట్టడం అది యుద్ధనీతి కాదు కదా, ఎందుకు అలా చేసావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు అమ్మ, నేను ఆ రోజు కురుసభలో ద్రౌపదిని తన తొడల మీద కూర్చోమని వెకిలిగా దుర్యోధనుడు చెప్పాడు అన్నాడు. ఆ మాటకి నేను తీవ్రమైన కోపంతో ఆ రోజు ప్రతిజ్ఞ చేశాను. అది నిలబెట్టుకోవడం కోసమే గదతోటి తొడల మీద కొట్టవలసి వచ్చింది. అయినా కూడా మైత్రేయ మహర్షి శాపం కూడా దుర్యోధనుడికి ఉంది కాబట్టి అలా జరిగింది అని సంజాసి ఇచ్చుకుంటాడు. మళ్ళీ ఇంకో ప్రశ్న వస్తుంది, దుశ్శాసనుడి యొక్క గుండెలు చీచి రక్తం తాగుతావా, అది ఎంత అనాగరికం, అది ఏ జంతువైనా చేస్తున్నటువంటి పని, జంతువు కన్నా హీనమా నువ్వు అని అంటుంది గట్టిగా. ఆ మాటకి భీముడు భయపడుతూ, అమ్మా, తమ్ముడు రక్తం తాగేంత దుర్మార్గుణా నేను కాను. ఎందుకంటే ఆ క్షణంలో నా మీద అందరూ చుట్టుముట్టేస్తున్నారు, మొత్తం 100 మంది దాకా మీద పడేలా ఉన్నారు, దుశ్శాసనుడిని దెబ్బలాడుకుంటున్నాం. ఆ టైంలో నేను గుండెలు చీల్చిన మాట నిజమే కానీ ఆ రక్తాన్ని తాగలేదు. పెదాలకు అంటించుకుని వాళ్ళని భయపెట్టాను, వాళ్ళ భయభ్రాంతులు చేశాను, దాంతో వాళ్ళు పారిపోయారు. ఇది జరిగింది అని సంజాసి ఇచ్చుకుంటాడు.